అహంకారి కుందేలు. ఒక అడవిలో కుందేలు, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి. కుందేలు కాస్త అహంకారి. ఎలుక కంటే కోనంగి. కుందేలు, ఎలుక కనిపించినప్పుడల్లా నాతో సమానంగా పరిగెత్తలేవు అని ఎగతాళి చేస్తూ ఉండేది. ఒకరోజు కుందేలు ఎలుకను ఎగతాళి చేయడం మరొక ఎలుక విన్నది. ఈ రెండు ఎలుకలు ఇంచుమించు ఒకే పోలికలో ఉన్నాయి. కుందేలుకు గుణపాఠం చెప్పాలనుకుంది రెండో ఎలుక. ఈ రెండు ఎలుకలు కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి. మర్నాడు కుందేలు యథాప్రకారం ఎలుకను ఏడిపించసాగింది. ఏమిటి, నువ్వు వేగంగా పరిగెత్తగలనంటావు. అయితే పందెం కాస్తావా అని అన్నది. ఎలుక, పిచ్చిపుల్లాయ్, నువ్వు గెలుస్తాననుకుంటున్నావా? ఎగతాళిగా అంది కుందేలు. సరే, అయితే రేపు ఉదయం ఇక్కడి నుండే పందెం మొదలు పెడదాం అని ఎలుక వెళ్ళిపోయింది. నాతోనే పందెం కాసింది, దీనికెంత పొగరు అని కుందేలు కూడా వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం అనుకున్నట్లే పందెం మొదలైంది. తాను గెలుస్తానన్న గర్వంతో కుందేలు ఎలుకను ముందుగా పోనిచ్చింది. ఎలుక కనుమరుగు కాగానే కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనబడలేదు. ఆశ్చర్యం! ఎలుక ముందే గమ్యం చేరి కుందేలుకు స్వాగతం పలికి మళ్ళీ పందెం పెట్టుకుందామా అన్నది ఎలుక. కుందేలు సరేనని ధీమాగా ఎలుకను ముందు వెళ్ళనిచ్చింది. కొంతసేపటి తర్వాత కుందేలు పరిగెత్తింది. కాని దారిలో ఎక్కడా కుందేలుకు ఎలుక కనబడలేదు. విచిత్రం! రెండోసారి కూడా ముందు ఎలుకే గమ్యాన్ని చేరుకుంది. కుందేలు రొప్పుకుంటూ చేరి ఆశ్చర్యపోయింది. మిత్రమా, అలసిపోయావా? మళ్ళీ పోటీకి వస్తావా అని ఎలుక అడిగింది. వీడు మాయగాడిలా ఉన్నాడు అని మనసులో అనుకుని రోషంతో అంగీకరించింది కుందేలు. ఎన్నిసార్లు పోటీ పడినా కుందేలుకు ఓటమి తప్పలేదు. 10 సార్లు పోటీ పడింది. ప్రతిసారీ ఎలుకే గెలిచింది. కుందేలు అలసిపోయి సిగ్గుతో పందెంలో ఓడిపోయినట్టు ఒప్పుకుంటుంది. ఆ రోజు సాయంత్రం రెండు ఎలుకలు జొన్న కంకులు తింటూ కుందేలుకు కనిపించినవి. రెండూ ఒకే పోలికలో ఉన్నాయి. అందులో ఒక ఎలుక గర్వం పతనానికి మూలం అన్నది. రెండవ ఎలుక, అవును, కుందేలుకు చెవులు చిన్నవి, కళ్ళు పెద్దవిగా ఉంటే బాగుండేది. పందెం నేను మొదలు పెడితే నువ్వు ముగించావని, నువ్వు మొదలు పెడితే నేను ముగించానని తెలుసుకోగలిగేది అని ఆ రెండు ఎలుకలు అనుకుంటూ కుందేలును వెక్కిరించినవి.